ఉండాలి. పోనీలే వాడు ఏదో తెలియక తప్పు చేశాడు, తెలియక చేశారు అని దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్న ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు పొరపాటు చేసినావు అని 1, 2, 3 సార్లు వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనము క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఆ క్షమ లేకుండా మనమున్న కోపంలో, మనమున్న టెన్షన్లో చేతికి ఏం దొరికితే తీసుకొని కొట్టేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారమ్మా? ఉన్నారు. కాబట్టి ఇది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇది తప్పు అని తెలిస్తే ఎవరు తప్పు చేయరు, తెలియని వాళ్ళే తప్పు చేస్తారు. కాబట్టి ఎవరైనా తప్పు చేసినప్పుడు కొంచెంసేపు మనల్ని మనం నిగ్రహించుకొని వాళ్ళని క్షమించగలగాలి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి తెలియచేయాలి. మన బిడ్డనైతే ఇందాక అనుకున్నాం కదా, మన బిడ్డనైతే పక్కింటి వాళ్ళకి కూడా తెలియకుండా మర్డర్ చేసి వస్తే కూడా మా వాడు చాలా మంచోడు, మా వాడు ఏం చేయలేదు అనేస్తాం. అదే పక్కన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పిల్లోడు ఎటు చేశాడు, వాళ్ళ పిల్లోడు కనిపించిన ప్రతి మనిషికి ఫోన్ చేసి చెప్తాం. ఉందా లేదమ్మా మనలో అలాంటి పొరపాట్లు, తప్పులు? కాబట్టి ఇలాంటిది కూడా మనం వదులుకోవాలి. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. పోనీలే వాడికి తెలియదు, వాడు తెలుసుకుంటాడు, తెలియజేస్తాం అని వాడిని కూడా మనం క్షమించుకోగలిగే హృదయాన్ని పెట్టుకోవాలి. అంటే మనము ఎన్ని మార్చుకోవాలి చూడండి, ఎన్ని నేర్చుకోవాలి చూడండి. మనము ఆ భగవంతుడిగా ఎదగాలన్నా, ఆ భగవంతుడిలో ఐక్యమైపోవాలన్నా క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. జ్ఞాన పుష్పం. జ్ఞానం అంటే ఏంటి? మనము పుస్తక జ్ఞానమే జ్ఞానము అనుకుంటాము. అవసరమే పుస్తక జ్ఞానం. ఎందుకంటే జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటేనే, ఇక్కడ ఉన్న చదువులన్నీ నేర్చుకుంటేనే ఉద్యోగమో వ్యాపారమో చేసి 10 రూపాయలు సంపాదించి మనం బ్రతకాలి. కాబట్టి ఈ భూమి మీద అవసరమైన జ్ఞానము అవసరమే. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికతలోకి వచ్చాము. జ్ఞానము అంటే నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను అని తెలుసుకోవడమే జ్ఞానము. అందువల్ల ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, ఇది తెలుసుకోవడమే అసలైన జ్ఞానము. ప్రతిరోజు బట్టలు ఏ విధంగా మారుస్తామో అలాగా ఎన్నో జన్మలు, లక్షల జన్మలు, కోట్ల జన్మలు కూడా ఎత్తుకొని మనం ఈ శరీరాలు మార్చుకుంటూ మళ్ళీ తల్లి గర్భంలో దూరి మళ్ళీ ఆ వేదన, ప్రసవ వేదన అనుభవించి భూమి మీదకి వస్తున్నాము. ఎప్పుడైతే ఈ కష్టాలు, ఈ బాధలు నాకు వద్దు భగవంతుడా అని 7 జన్మల్లో ఏడిస్తే అప్పుడు మాత్రమే మనము సద్గురువుని పొందగలుగుతాం. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులను చూడండి. సద్గురువుని పొందామంటే ఈ సత్యాన్ని తెలుసుకునేదానికి అర్హతని సాధించేశాము. అందువల్లే ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. కానీ లేకపోతే మిగతా వాళ్ళంతా వచ్చిన్నారా రకరకాలు టీవీ చూసుకుంటూ, సినిమాలకు వెళ్ళి ఏదో వాళ్ళకి నచ్చిన టైంపాస్ చేసుకుంటున్నారు కదా. కానీ మనందరం ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే అందుకు కావాల్సిన అర్హతని భగవంతుడి దగ్గర మనం సంపాదించుకున్నాం. అందువల్లే మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాబట్టి జ్ఞానము అంటే నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో అటువంటి వారే నాకు ఇష్టులు అని భగవంతుడు చెప్పేశాడు.